హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ మా ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న ట్రిప్ వేసిన ఉండే దమ్మాయిగూడ టు అలంపూర్ జోగులాంబ టెంపుల్, వన్ ఆఫ్ ద శక్తిపీఠాస్. అక్కడ నుండి యాగంటి నుంచి బ్యాక్ టు హైదరాబాద్. సో నేను ఇప్పుడు ఈ ట్రిప్కి ఎలా వెళ్ళొచ్చు హైదరాబాద్ నుండి, మళ్ళీ అక్కడ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లంచ్ మేము ఎక్కడ చేసాము, ఎక్కడ బాగుంది, టోటల్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చాయి, మాకెంత ఖర్చు వచ్చింది, ఆ డీటెయిల్స్ చెప్తాను. జోగులాంబ హైదరాబాద్ నుంచి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఎవ్రీడే ఒక్కొక్క ట్రైన్ ఉంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ మిమ్మల్ని అరౌండ్ 9 o'clock ఈవినింగ్ అలంపూర్ ఎక్స్ రోడ్లో దింపేస్తుంది. అదే అలంపూర్ రైల్వే స్టేషన్ దగ్గర. కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యేది మిడ్నైట్ మిమ్మల్ని 1 o'clockకి డ్రాప్ చేస్తుంది అలంపూర్ రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ నుంచి మనకి 17 kilometers వస్తుంది జోగులాంబ టెంపుల్. మనం ప్రైవేట్ ట్యాక్సీ కానీ లేకపోతే ఆటోస్ కానీ అక్కడ తీసుకోవాలి. నేనైతే ట్రైన్ సజెస్ట్ చేయను, ఎందుకంటే అంత లేట్ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దొరకకపోతే కొంచెం కష్టం అవుతుంది. ట్రైన్స్ కూడా మనకి 150 నుంచి 600 మధ్యలో ఛార్జ్ అవుతుంది, చూస్ చేసుకునే క్లాస్ని బట్టి. మళ్ళీ అక్కడ నుంచి మనకి 150 నుంచి 500 మధ్యలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ షేరింగ్ ఆటో కానీ ట్యాక్సీ కానీ జోగులాంబ టెంపుల్ రీచ్ కావడానికి అవుతుంది. బస్సెస్ విషయానికి వస్తే మనకి ఉప్పల్ నుంచి బస్సెస్ ఉన్నాయి. కర్నూలుకి వెళ్ళే ఏ బస్ అయినా అలంపూర్ ఎక్స్ రోడ్ దగ్గర దింపుతుంది. అక్కడ నుంచి 17 kilometers మనకి జోగులాంబ టెంపుల్ వస్తుంది. మనకి 50 rupees నుంచి 500-600 వరకు మనకి ఛార్జెస్ అవుతాయి బస్సెస్కి. అకామిడేషన్స్ ఉన్నాయి, 300 నుంచి 1500 వరకు ఉన్నాయి. కాకపోతే ప్రాపర్ హోటల్ కాదు, హోమ్ స్టే లాంటిది మనకి ప్రొవైడ్ చేస్తారు జోగులాంబ టెంపుల్ సరౌండింగ్లోనే. ఇప్పుడు నా ట్రిప్ ఎలా అయిందో చెప్తాను. నేను మార్నింగ్ 6:30కి నా కార్లో స్టార్ట్ అయ్యాను. నేను ఇంకా 2 ఫ్రెండ్స్, ముగ్గురం కలిసి వెళ్ళాము. సో మేము జోగులాంబ రీచ్ అయ్యేసరికి మాకు 12 ఏమో అయింది. దర్శనం చేసుకొని తుంగభద్రలో స్నానం చేసి దర్శనం చేసుకొని అన్నీ అక్కడ 9 శివునివి టెంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్క లింగం ఒక్కో కలర్లో ఉంటుంది. అవన్నీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 1 అయిపోయింది. 1 o'clock జోగులాంబ టెంపుల్ క్లోజ్ చేస్తారు 3 వరకు. సో ఎవరైనా ప్లాన్ చేసుకునేవారు టైం మైండ్లో పెట్టుకోండి. మేము అక్కడ నుంచి యాగంటి వెళ్దామని డిసైడ్ అయ్యాము. యాగంటి అక్కడ నుంచి 2 hours డ్రైవ్ ఏమో ఉండే. సో మేము బయటకు వచ్చాక మాకు అక్కడ లేపాక్షి అనే ఒక రెస్టారెంట్ కనిపించింది రైట్ హ్యాండ్ సైడ్లో. సో అక్కడ ఫుడ్ చాలా బాగుండే, చాలా హైజీన్ ఉండే. నేనైతే రికమెండ్ చేస్తాను. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉండే. ముగ్గురికి కలిపి 500 ఏమో అయింది. సో మేము యాగంటి రీచ్ అయ్యాము. అక్కడ నుండి గద్వాల్ యాగంటి. అక్కడ మేము దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి అరౌండ్ 6 o'clock ఏమో స్టార్ట్ అయ్యాము. యాగంటిలో కూడా కోనేరు చాలా నీట్గా ఉండే. మనకి డ్రెస్సింగ్కి లేడీస్ మనతోటి ఉంటే వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి. అక్కడ దర్శనం కూడా చాలా ఫ్రీగా అయిపోయింది. మేము రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి 12 అయింది. సో ఒకవేళ ఎవరైనా జోగులాంబ నుంచి యాగంటి వెళ్దాం అనుకుంటే వాళ్ళు మళ్ళీ కర్నూలు బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి యాగంటికి వెళ్ళే బస్సు ఎక్కాలి. యాగంటికి వెళ్ళే బస్సు వచ్చేసి బనగానపల్లి అని స్టాప్కి వస్తుంది. కర్నూలు నుంచి బనగానపల్లి 2 hours డ్యూరేషన్ పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి యాగంటి 17 kilometers ఏమో ఉంటుంది. అది కూడా డిపెండింగ్ ఆన్ ద ట్యాక్సీ లేకపోతే షేరింగ్ ఆటో, దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. రఫ్గా 200 నుంచి 600 మధ్యలో అవుతుంది. ఒకవేళ జోగులాంబ నుంచి డైరెక్ట్ ట్యాక్సీ అడిగితే తను 5000 అడిగాడు. సో మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. నాకు టోటల్గా 735 kilometers క్లాక్ అయింది. నాకు సిఎన్జి వచ్చేసి 2670 rupees ఏమో పడింది. టోల్ ఇంకా ఫుడ్ అంతా కలిపి నాకు 4700 ఏమో పడింది. అంటే 4700 డివైడెడ్ బై 3 వచ్చేసి 1600 per person పడింది ఫర్ 735 kilometers.